సభకు నమస్కారం. శ్రీదత్త సాంస్కృతిక సంస్థ హైదరాబాద్ వారు ఈ రోజున ప్రఖ్యాత రంగస్థల, చలనచిత్ర, టీవీ, రేడియో నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత, కీర్తిశేషులు శ్రీ ఎంవి రామారావు గారి 10వ 11వ రంగస్థల పురస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ కెవి రమణ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఈరోజు వారి క్యాంపు కార్యాలయంలో జరుపుకోబోతున్నాం. ఆ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పురస్కార గ్రహీతలకు, సభికులకు ముందుగా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ అభినందనలు తెలుపుకుంటోంది. 2020 సంవత్సరం ఆగస్టు 11వ తేదీ శ్రీ ఎంవి రామారావు గారి 83వ జయంతి సందర్భంగా 2020 సంవత్సరానికి ప్రఖ్యాత రంగస్థల సినీ నటులు, పౌరాణిక నటులు శ్రీ అక్కిరాజు సుందర రామకృష్ణ గారికి పురస్కారం ప్రదానం. శ్రీ ఎంవి రామారావు గారి 84వ జయంతి సందర్భంగా 2021 సంవత్సరానికి ప్రఖ్యాత రంగస్థల సినీ నటులు, దర్శకులు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మకి పురస్కారం ప్రదానం. శ్రీ ఎంవి రామారావు గారి పూర్వ రంగస్థల పురస్కార గ్రహీతలు 2011 సంవత్సరంలో శ్రీమతి పద్మలత, 2012 సంవత్సరంలో శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, 2013 సంవత్సరంలో శ్రీ విద్యాసాగర్, 2014 సంవత్సరంలో శ్రీమతి విజయలక్ష్మి, 2015లో శ్రీ కాకరాల, 2016 సంవత్సరంలో శ్రీ శ్రీపాద కుమార శర్మ, 2017లో శ్రీ అమరేంద్ర, 2018లో శ్రీ ఈరంకి సీతారామయ్య, 2019లో శ్రీమతి సీగచి బృంద, వీరందరికీ పురస్కార ప్రదానం చేయబడింది. వీరిని సత్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ కెవి రమణ గారిని కోరుతున్నాను. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు ఈనాటి సభాధ్యక్షులు. తర్వాత 2021 సంవత్సరానికి గాను శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారిని ప్రత్యేకాసనం మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రఖ్యాత రంగస్థల నటుడిగా శ్రవ్య దృశ్య వెండితెర మాధ్యమాలలో సుప్రసిద్ధులు శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారు. వీరు 40 సంవత్సరాలుగా వందలాది నాటకాల్లో నటించారు. ఏ గ్రేడ్ కళాకారుడిగా ఆకాశవాణిలో పలు నాటికల్లో కూడా పాల్గొన్నారు. 1982లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి మాతృదేవోభవ, శ్రీ రామదాసు, మర్యాద రామన్న, బాహుబలి వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మెప్పులను కూడా పొందారు. ఆ భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రగాఢంగా కోరుకుంటూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ డాక్టర్ కెవి రమణ గారు శాలువాతో ముందు సత్కరిస్తారు. నిజంగా ఉండండి, వీళ్ళిద్దరూ కూడా నిత్య సత్కార యోగ్యులండి. ఇప్పటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు సత్కారం చేయాలి వాళ్ళని, అంత గొప్పవాళ్ళు వీళ్ళిద్దరు. సన్మాన పత్రాన్ని కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సభకు నమస్కారం. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రఖ్యాత ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ రమణాచారి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, పురస్కార గ్రహీతలకు ప్రణామాలు. విచ్చేసిన ఆహుతులందరికీ వందనాలు.
మా నాన్నగారి పేరిట ఇస్తున్న ఈ నాటకరంగ పురస్కారం 2020 సంవత్సరానికి గాను శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి, 2021 సంవత్సరానికి శ్రీ సుబ్బరాయ శర్మ గారికి మా దత్త సాంస్కృతిక సంస్థ తరఫున ప్రదానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పురస్కార స్వీకర్తలకు అభినందనలు. వీరిరువురు కూడా నాటక, సినీ, బుల్లితెర అన్ని మాధ్యమాల్లోనూ సుప్రసిద్ధులు. అక్కిరాజు వారు శ్రీకృష్ణ పాత్రలో పద్య నటులుగా ఎంతో కీర్తిగాంచారు. శ్రీ సుబ్బరాయ శర్మ గారు అంటే తెలియని తెలుగువారు ఉండరు. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆయన పలు సినిమాల్లో నటించడమే కాకుండా నాటక మాధ్యమాల్లో కూడా కలిసి నటించారు. తెలుగు సినిమాని దూరదర్శన్లో తెలుగు నాటకం మొదటి నాటకం అయింది, ప్రసారం అయింది. అలాగే తొలి తెలుగు నాటకం 2 గంటల నాటకాన్ని మా నాన్నగారు దూరదర్శన్లో ప్రసారం చేయడం జరిగింది. అలా తొలి తెలుగు టీవీ మాధ్యమంలో నటించిన నటులకి తొలి టీవీ 2 గంటల నాటకాన్ని ప్రదర్శించిన మా నాన్నగారు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. దూరదర్శన్ వచ్చిన కొత్తల్లో చాలామంది టీవీకి అతుక్కుపోయి ఉండడం, ఆ నాటకాన్ని చూడడం అప్పట్లో సంభవించింది. మా నాన్నగారికి వీరిరువురికి ఆ పురస్కారం ప్రదానం చేయడం మాకు ఆనందదాయకం. వీరిరువురు అంటే కూడా మా నాన్నగారికి ఎంతో అత్యంత అభిమానం. మా నాన్నగారి విషయాల గురించి నేను 2 విషయాలు మీతో వినియోగించుకుంటాను. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారు. ఆయన ఎన్నో సన్మానాలు పొందారు, ప్రఖ్యాత నటులు కూడాను. కానీ ఆయన పేరిట ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక రికార్డు ఉంది. 7.5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే ఉన్న ఉద్యోగిగా ఆయన పేరిట రికార్డు ఉంది. ఈ 7.5 సంవత్సరాల్లో అంటే అందరూ అప్పట్లో చాలామంది నటులు ఆస్తులు అమ్ముకున్నారు, బంగారాలు అమ్ముకున్నారు, నాటకం కోసం తప్పించిపోయారు. అలాంటి వాళ్ళ మా నాన్నగారు కూడా ఒకరు, శ్రీ ఎంవి రామారావు గారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 7.5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే. అంతటి లాస్ ఆఫ్ పేతో ఆయన నాటకం అంటే ఎంత పిచ్చి, ఎంత ప్రేమ ఉందన్న విషయం ఇక్కడున్న వేదికను అలంకరించిన పెద్దలకు మీకు కూడా విన్నవించుకుంటున్నాను. అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇంకొక చిన్న సంఘటన, ఆయన 60 ఏళ్ల పాటు ఇలా నాటకాలు వేసి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన 6 నెలలకి మా అమ్మగారికి లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ రోజు పొద్దున్న ఫస్ట్ కేమోథెరపీ హాస్పిటల్లో జాయిన్ చేసాం. పొద్దున్న జాయిన్ చేసిన ఆయన మళ్ళీ మాయమైపోయారు. మర్నాడు పొద్దున్న టెస్టులు చేస్తున్నారు, మర్నాడు పొద్దున్న కేమోథెరపీ. ఏమైపోయారా అని చూస్తే జనని జన్మభూమి మెదక్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నాటకం 2 అవర్స్ ప్లే. వెళ్ళిపోయారు. నాటకానికి వెళ్ళడం గురించి మా అమ్మగారికి కానీ మాకు కానీ ఇవన్నీ అలవాటే కాబట్టి మాకు పెద్ద తేడాగా అనిపించదు. కానీ అంతకు 6 నెలల ముందు ఆయనకి 2 స్టంట్లు పడ్డాయి. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అదొకటి కాకుండా అది జనని జన్మభూమి అంటే దేశభక్తి నాటకం, బాగా ఉద్రేకంగా చెప్పాల్సిన డైలాగులు. ఆఖరిలో వందే మాతరం అని ఆయన చనిపోయే దేశభక్తి పాత్రను పోషించారు. అదే భయపడుతూ ఉన్నాం. మా అమ్మగారు నిబ్బరంగా ఉన్నారు. రాత్రి 1 గంటకి మళ్ళీ బస్సులు మారి ఇప్పుడున్న మాధ్యమం, ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్లు అవి కూడా లేవు కదా అప్పట్లో. అలాగే మొత్తాన్ని లారీ ఏదో ఎక్కారు. మొత్తానికి 1 గంటకి మళ్ళీ చేరారు. పొద్దున్న మా అమ్మగారికి కెమోథెరపీ చేశారు. అంటే 60 ఏళ్ల వయసులో కూడా వారికి అదే పిచ్చి. అలాగే మా అమ్మగారు అంటే కూడా అంత ప్రేమను. మా అమ్మగారు 1 గంటకి లేపారు, నాన్న వస్తున్నారు చూడని. నేను ఇంకేం వస్తారు, అంత రాత్రి నాటకం చేసి వాళ్ళకి అక్కడికి గెస్ట్ హౌస్లో అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశారు నట్లు అందరికీ. అయినా కూడా బయలుదేరి వచ్చారు. అలాగే ఇంకొక చిన్న సంఘటన, 70 ఏళ్ళు వచ్చాయి. 70 ఏళ్ళు వచ్చాట రోజు పొద్దున 11, 12 వారం రోజులు అయ్యేటప్పటికి ఒక కాల్ వస్తుంది. వాసు వాళ్ళ రాళ్ళపల్లి ఫోన్ చేశాడే, ఒకసారి నాటకం చూడాలి, రవీంద్ర భారతికి వెళ్ళాలి, తీసుకెళ్తావా అంటే. ఆయన నడవలేని స్థితి, అంటే ఎవరైనా పట్టుకుని తీసుకెళ్ళిన స్థితి, నడవలేని స్థితి కాదు. లేదా దుగ్గిరాల వారు ఫోన్ చేశారు, ఆరకృష్ణ గారి నాటకోత్సవాలు జరుగుతున్నాయి అలా అని చెప్తే మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఆయనకి ఆ నాటకాన్ని అలా చివరి వరకు నాటకంతో మమేకమైన వ్యక్తి మా నాన్నగారని చెప్పడానికి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతటి ప్రేమ పిచ్చి ఉన్న నటులు వారు. అలాగే మేము ఇలా తిరిగినప్పుడు కూడా ఇక్కడ మా సంస్థ గురించి కూడా చిన్న ముక్క, నేను మళ్ళీ ఆయన దింపి ఆటోలో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వస్తే అప్పటి వరకు 10 వరకు మా వారు మళ్ళీ మా నాన్నగారు ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేయాలి కదా. అలా ఆయన 25 ఏళ్ళు మా నాన్నగారితో ఆయన కూడా ట్రావెల్ చేస్తారు. ఆయన నాటకం మీద ఉన్న ఇష్టాన్ని ఆయన కూడా గ్రహించుకుని ఆయన అవార్డుని ప్రవేశపెట్టడం అందుకనే జరిగింది. ఈ 11 ఏళ్ళుగా ఈ పురస్కారాలు మా నాన్నగారి పేరిట రంగస్థల పురస్కారాలు ఇస్తున్నాం. ఇవి కాక సాహిత్యకారి పురస్కారాలు, మిగతా అవార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఒక టీవీలో ఒక సమస్య కనుక మనం మొదలు పెడితే 4 మనుషులు చేరతారు, 4 మాట్లాడతారు, ఆ సమస్య గురించి చర్చించుకుంటారు. సమస్య చర్చ అయిపోగానే ఏదో విషయాల్లోకి వెళ్ళిపోతారు, సభ అంతా రసాభాస అవుతుంది. అలాగే ఒక పెళ్ళికి వెళతాం, వాడు పెద్ద కారు కొన్నాడనో, వీళ్ళు నన్ను పలకరించలేదనో, అలా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసుకుంటూ వెళతాం మనం. బట్ అదే ఈ కళాసభలు వచ్చేటప్పటికి, కళాకారుల సభలో మనం మాట్లాడుకునేది ఓన్లీ మంచి మంచి మంచి, కేవలం
ఎవ్వరూ కూడా చెడు మాట్లాడరు, చెడు గురించి ఆలోచించరు. ఎవ్వరూ కూడా మళ్ళీ మాట్లాడుకునేది కేవలం ప్రతిభ, కళాకారుల ప్రతిభ. ఏ రంగమైనా అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, ఏదైనా కూడా మనం ఈ విషయంలో కళాకారులందరం కూడా మనం మన పెద్దలు శ్రీ రమణాచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే కళాకారులకు ఉత్సాహం, ఊపు, స్ఫూర్తి, స్థైర్యం, దిక్సూచిగా నిలబడిన మేటి కళా పోషకులు, అందరికీ ఆరాధ్యులు. రమణాచారి గారంటే సభాముఖంగా వారిని పొగడ్డం కాదు, ఆయన నచ్చని వ్యక్తి ఒకరిని కూడా మనం చూపించలేం, ఆయనకు సాటైన వ్యక్తిని కూడా మనం చూపించలేము. అటువంటి శ్రీ రమణాచారి గారికి, మా రమణాచారి గారికి కళాకారులందరి తరఫున కూడా కృతజ్ఞత ప్రకటిస్తూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పురస్కార గ్రహీతల మనోవాంఛలన్నీ నెరవేరాలని ఈ సభకు విచ్చేసిన ప్రముఖులందరికీను, పెద్దవారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. ఏమిటి గుంపంత? ఖాళీ లేవని ఎప్పుడో చెప్పానండి, వినిపించుకోకుండా ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? నేను ఖాళీ లేవా? అయితే మేము వినిపిస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఒక్క మాట, నిజంగా ఖాళీ లేవండి? లేవు. మరి వీరు ఇద్దరికి ఖాళీ ఉంటున్నారు, పైగా కాస్త తినిపించాం. మేమే కాదండి, బయట ఉన్న వాళ్ళు కూడా తినిపించారండి. ఏం తినిపించారా? గడ్డి. అదే మామూలు లంచం. లంచం? అబ్బాయి నేను తీసుకోలేదండి, వాళ్ళే ప్రేమ కొద్దీ ఇది ఉంచండి అంటే. దానికే లంచం అని మరో పేరండి. మిస్టర్ రావు, మీ చాలా కాలంగా రిపోర్ట్ వస్తున్నాయి. నేటితో కొట్టుబడ్డారు. పనులు లోపలికి రండి. చూస్తారండి. ఇంటి పట్టును